దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాండ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి మరణశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానము 2వ అదనపు సెషన్స్ జిల్లా కోర్టు కీలకమైన తీర్పును వెలువరించడం జరిగింది. మరి ఈ తీర్పు పైన యావత్ తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయండి. మరి పరువు తక్కువ వాడిని, కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని చెప్పేసి ప్రణయ్ కుమార్ని హత్య చేసినటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్లకు తగిన శాస్తి జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ దీనిపైన కామెంట్ చేస్తున్నారు, ఈ జడ్జిమెంట్ పైన. మరి ఇక్కడే మనము ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలండి. రియల్గా పరువు హత్యలని ఎవరు సమర్థించరు, కానీ మన భారతదేశము కుల మతాలపైన ఆధారపడే మన భారతదేశం, కుల మతాలని పిచ్చిగా ప్రేమించే మన భారతదేశంలో కుల మతాలను ఎంత పిచ్చిగా ప్రేమిస్తామో మన పరువు మర్యాదలను కూడా అంతే విలువనిస్తామండి. మరి ఇక్కడ ఈ జడ్జిమెంట్ పైన చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు కదా. రియల్గా మీ కుటుంబంలోనే ఎవరైనా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తే మీరు సమర్థిస్తారా? అంటే మీ కులంలోని అమ్మాయి ఇంకొక కులం వాళ్ళని చేసుకుంటే, అంటే మీ కులం కంటే తక్కువ వాళ్ళని చేసుకుంటే మీరు సమర్థిస్తారా? తీర్పుని సమర్థిస్తున్న మీరు రియల్గా రేపు మీ వరకు వస్తే దీన్ని సమర్థిస్తారా అనేది బాగా ఆలోచించుకోండి. మరి ఇక్కడ కులము అని చెప్పేసి విర్రవీగే ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారండి. ఏదో ఇక జడ్జిమెంట్ ఇచ్చారు, జడ్జిమెంట్కి కింద కామెంట్లు పెట్టాలి అని చెప్పేసి మంచిగా అయింది అది ఇదని ఎంతోమంది పెడుతున్నారు. కానీ మీ వరకు వచ్చే వరకు ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన భారతీయులది ఏది పోయినా తట్టుకుంటారేమో కానీ పరువు ప్రతిష్టలు పోతే తట్టుకోరని ప్రతి భారతీయుడికి తెలుసండి. మరి ఇక్కడ ఈ పరువు హత్య చేసిందని హత్య చేయడం నేను తప్పుగా భావిస్తున్నాను. హత్యను ఎప్పుడు నేను అది కరెక్ట్ అని సమర్థించను, అది తప్పే అది. కానీ ఇక్కడ మారుతిరావు గారిది పరువు పోయిందని అతను భావించాడు. మనం ఇక్కడ మారుతిరావుని తిట్టడము, ఇప్పుడు ఈ శిక్ష పడిన వాళ్ళని మంచిగా అయిందని చెప్పేసి కింద కామెంట్ పెట్టడం అన్నీ చేస్తున్నాము. మరి పరువు మర్యాదలకి ప్రాముఖ్యత ఇచ్చే మన భారతదేశంలో మరి ఎంతమంది మీలో మీ ఇంటిలో ఒక అమ్మాయి ఇలా కులము తక్కువ వాళ్ళని చేసుకుంటే మీరు సమర్థిస్తారా? రియల్గా కామెంట్ పెట్టేటోళ్ళు ఏం చేయండి అంటే, ఎవరు పెట్టే అర్హత ఉందంటే ఇలాంటి వాటికి కామెంట్లు, రియల్గా మేము ఇలా కులాంతర వివాహాలను సమర్థిస్తాము, కులాలను పట్టించుకోము అని మంచి మహానుభావులు ఉంటారు. అలాంటి వాళ్ళు కామెంట్ పెట్టినా నడుస్తుంది. అంటే అలాంటి మహానుభావులు ఆచరణలో కూడా చూపెట్టాలి. అలాంటి వాళ్ళు కామెంట్ పెడితే ఓకేనండి. కానీ అలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అంటే, భూతద్దం పెడితే వెతికేంతమంది కొద్దిమందే ఉన్నారండి. మరి మిగతా కొన్ని కోట్ల మంది, అంటే చాలామంది పరువు మర్యాదలకి వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మరి ఈ కోణంలో సరే కోర్టులు హత్య కోణంలోనే ఆలోచిస్తాయి, కానీ పరువు మర్యాదల కోణంలో ఆలోచించవు కదా. సో అలా కోర్టు ఇచ్చిన తీర్పు అదండి. దీన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. మరి ఇక్కడ పరువు మర్యాదలకు సంబంధించిన మ్యాటర్కే వద్దాం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? రియల్గా ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, కులపిచ్చి అట్లా మాట్లాడకండి. మన ఇండియాలో కులపిచ్చి లేనిది ఎవ్వరికి లేదండి, అందరికీ కులపిచ్చి ఉంది. నేను ఇప్పుడు అందుకే మీకు చెప్పాను కదా, కామెంటులో కులపిచ్చి లేని వాళ్ళు, కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాటిని ఆచరణలో పెట్టేవాళ్ళు మాత్రం నా కామెంట్లు పెట్టండి. కులపిచ్చి ఉన్న వాళ్ళు అనవసరంగా కామెంట్లు పెట్టకండి, అది వేస్ట్. అది అంటే మనసులో ఒకటి ఉండి మీ ఆచరణలో ఒకటి ఉండి ఏదో పోస్ట్లో ఒకటి ఉంటే అది వేస్ట్. అది మీరు మనస్ఫూర్తి ఒకటి ఆలోచించండి. మీ ఇంటిలో అమ్మాయి ఇలా ఒకటి చేస్తే, కులాంతర వివాహాన్ని చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎప్పుడు ఒప్పుకుంటాము అంటే గుర్తుపెట్టుకోండి, చేసుకుందాం, కులాంతర వివాహాలు చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం. ఇరు పక్షాల
అంగీకారంతో చేసింది మంచిగా ఉంటుంది. అంతేకాని కన్నీ పెంచిన తల్లిదండ్రులకు ఆ మాత్రం బాధ్యత లేదా? వాళ్ళు చేయరనుకున్నారా? మారుతిరావు తన కూతురికి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలని అనుకోలేదా? తన కలలని, తన ఆశయాలని మొత్తంగా చిదిమేసి తన పరువును తీసింది ఎవరు? అమృత. అంటే ఒక ప్రేమ వ్యవహారం, ఒక కులాంతర వివాహం, ఇద్దరి మధ్యలో చిగురించిన ఆ ప్రేమ ఈరోజు ఎన్ని కుటుంబాలను బలి తీసుకుందండి? ఆలోచించండి. ఇక్కడ కన్న తండ్రిది ప్రేమ కాదా? ఆలోచించారా సమాజం? మరి కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ముందు ఇది చేద్దాం. ఏది అంటే ఇరుపక్షాల అంగీకారంతో చేద్దాం, అది మంచిది ఉంటుంది. ఇక లేచిపోయి పెళ్ళిళ్ళు ఏందండి? ఇక ఇట్లనే అవుతూ పోతే రేపు ఈ పరిస్థితి మీ ఇంటి వరకు వస్తుంది. అప్పుడు మీ పరువుకు ఏం కాదు, పోతే పోయింది అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్లు పెట్టండి, నో ప్రాబ్లం. ఇక మేము ఎవరిని మనము మా అమ్మాయి లేచిపోయినా పర్వాలేదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్లు పెట్టండి, నో ప్రాబ్లం. కానీ మనం ఇక్కడ పరువుకు మర్యాద ఇస్తాం, పరువు మర్యాదలకు ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం ఎంత డబ్బు ముఖ్యం కాదు, పరువు పోయిందంటే మనకు ప్రాణం పోయినతో సమానం. మారుతిరావుకు పరువైపోయింది, ఇక ప్రాణం లెక్కన. సో కానీ ఏది ఏమైనా ఆ ఇద్దరి ప్రేమ మాత్రం ఇన్ని కుటుంబాలను అనవసరంగా బలి తీసుకుంది. సో కులాంతరి వివాహాలని మీరు ఎంకరేజ్ చేస్తారా చెయ్యరా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మనం చేస్తే ఇరు పక్షాలని ఒప్పించి చేసే కులాంతరి వివాహాలు మంచిగా ఉంటాయని నా అభిప్రాయం. ఇంకా మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎనీహౌ ఏది ఏమైనా నల్గొండ సెషన్స్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ముందు ఇలాంటి పరువు హత్యలు జరగకూడదని కోరుకుందాం. పేరెంట్స్ కూడా పిల్లల ఆశయాలని, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని మసులుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు దినేష్ గంగసాని.